पूरा लोकल। బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత తనపై చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎందుకు బదులు ఇవ్వలేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కవిత ఆరోపణలు చేసిన రోజే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడంతో తిరిగి వచ్చాక ధీటుగా జవాబిస్తారని అంతా భావించారు. కవిత వర్గమే కాదు, ప్రత్యర్థి పార్టీలు, చివరకు బీఆర్ఎస్లో కూడా కొందరు ఇలాగే అనుకున్నారు. హరీష్ ఎదురుదాడికి దిగుతారని భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా హరీష్ వ్యవహరించారు. విదేశాల నుంచి రాగానే సహజంగానే మీడియా ఆయన్ను కవిత ఆరోపణలపై ప్రశ్నించింది. కానీ ఇక్కడే ఆయన 6 అడుగుల బుల్లెట్లా కాకుండా ఒక్కసారిగా తుస్సుమనిపించారు. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అంటే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. హరీష్ తన జీవితం తెరిచిన పుస్తకం అని ప్రస్తుతానికి తప్పించుకున్నారు. కానీ ఆ తెరిచిన పుస్తకానికి కవిత తన ఆరోపణలతో కొత్త పేజీలను జత చేసిందని అనుకోలేదు. ఈ కొత్త పేజీలే తన జీవితానికి మరకను తెచ్చాయని భావించడం లేదు. కవిత ఆరోపణలకు ముందు పుస్తకం వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే ఇవి ప్రత్యర్థి పార్టీలు చేసిన ఆరోపణలు కావు, సొంత కుటుంబానికి చెందినవి. పైగా పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె చేసిన ఆరోపణలు. పార్టీలోనే కాదు, వ్యక్తిగతంగా దగ్గరుండి చేసి అన్నీ తెలిసిన వ్యక్తి చేసినవి. అవి కూడా సాధారణమైనవి కావు. కాళేశ్వరం అవినీతి నుంచి రేవంత్ కాళ్ళు పట్టుకునే వరకు ఎన్నో ఆరోపణలు. చివరకు కేసీఆర్నే షాక్కు గురిచేసే విధంగా కవిత హరీష్ పై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేటి వరకు హరీష్ తీరును ప్రశ్నించారు. ఒక రకంగా హరీష్ ముసుగు తొలగించే ప్రయత్నం చేశారు. నేను అనేది ఏంటంటే 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతోని 60 లక్షల రూపాయలు పంపిన హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి. నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది. మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి. నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి. అందరిని మన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి, విచ్ఛిన్నం చేయాలి. కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్నీ కావాలి. ఇలాంటివి కేసీఆరే కాదు, పార్టీ శ్రేణులు కూడా షాక్కు గురయ్యే ఆరోపణలు. పార్టీ అధినేతపైనే కుట్రలు జరిగాయా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. ఒక్కసారిగా హరీష్ ఇలాంటి నాయకుడా అని అంతటా చర్చ కూడా జరిగింది. ఇక కాళేశ్వరం అవినీతిపై కవిత హరీష్ మీద చేసిన ఆరోపణలు ప్రత్యర్థి పార్టీలకు కొత్త అస్త్రాలను కూడా ఇచ్చాయి. హరీష్ అవినీతికి పాల్పడ్డారంటే పరోక్షంగా ఆ మరక కేసీఆర్కు అంటినట్టే. అసలే ఈ వ్యవహారం ఇప్పుడు సిబిఐ చేతికి వచ్చింది. దీనిపై కూడా హరీష్ స్పందించలేదు. కవిత ఆరోపణలను ఆయన ఎందుకు పెద్దగా పట్టించుకోలేదన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సీఎం రేవంత్ సహా ఎవరు విమర్శలు చేసినా వెంటనే తిప్పికొట్టే హరీష్ ఇప్పుడు కవిత విషయంలో దాటవేసే ధోరణి అనుసరించడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. బహుశా వీటిపై స్పందిస్తే కవిత మరిన్ని ఆరోపణలు చేసే అవకాశం ఉందన్న అనుమానంతో హరీష్ వెనక్కి తగ్గి ఉంటారన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. ఇక కేసీఆర్ స్వయంగా ఆయన్ను మాట్లాడనీయకుండా అడ్డుకుని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ను కాదని హరీష్ మాట్లాడే పరిస్థితిలో లేరు. కానీ ఇది హరీష్కే మైనస్గా మారుతుందని అంటున్నారు. ఒకరి ఆరోపణలను సరైన విధంగా తిప్పికొట్టకపోతే వాటిని అంగీకరించినట్టేనన్న సంకేతాలు కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ప్రస్తుతానికి దాటవేసి తప్పించుకోవచ్చేమో, కానీ హరీష్ ఎక్కడికి వెళ్ళినా ఈ ఆరోపణలు వెంటాడుతూనే ఉంటాయనడంలో సందేహం లేదు. అవే ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఏదో ఒక రోజు హరీష్ వాటికి బదులు ఇవ్వక తప్పదు.